కదా ఏ వద్దురా అవుతావా తాగుబోతు అవుతలేదు. ఎందుకు సార్ మీరు ప్రపంచ దేశాలకు విశ్వగురువు అసంటోళ్ళు చెప్పనించి ఛాతి వాళ్ళ మీరెందుకు సార్ బాధపడుతున్నారు? మనం గ్యాస్ రేట్లు పెంచినామని జనం లొల్లి చేస్తున్నారా? ఏ గదానికి బాధపడతారా సార్? వాళ్ళు 1-2 రోజులు లొల్లి చేస్తారు, తర్వాత మర్చిపోతారు గంతే. అంతేనంటావా? అంతే సార్, అంతే సార్. మీరు ఇంకో 100 రూపాయలు ఎక్కువ పెంచినా గ్యాస్ బండకు సచ్చుకుంటే జనం కొంటారు సార్. జనం తన పొట్టు పైసలు ఉన్నాయి సార్, మీరు ఏం బాధపడకండి. రేటు పెంచితే జనం నుంచి ఇంకెక్కువ వ్యతిరేకత వస్తుందేమో. అరే మీరు అన్నీ మర్చిపోయినట్టు ఎంత మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు మనం గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు, మనం గవర్నమెంట్ వచ్చినప్పుడు గ్యాస్ బండ ధర ఎంత ఉండే? సబ్సిడీ సిలిండర్ ధర 410 నుంచి వెళ్ళి 450 మధ్యలోనే ఉండే. మనం వచ్చిన తర్వాత 1000 దగ్గరికి చేరి. అంత పెంచినామా? పెంచిన మీరే మర్చిపోతే ఎట్లా సార్? అంతగానం పెంచినా కూడా జనం మిమ్మల్ని పొగుడుతున్నారు సార్. ఎందుకని? అది కూడా మర్చిపోతే ఎట్లా సార్? మీరు 100 రూపాయలు పెంచి 10 రూపాయలు తగ్గించినప్పుడు మీ ఫోటోలకు పాలాభిషేకాలు, పూలదండలు అబ్బో మస్తు చేసిరు సార్. అప్పుడు జనం అంతా అమాయకులా? అబ్బో వాళ్ళ అమాయకులు ఏంది సార్? వాళ్ళు సెంటిమెంట్ ఫెలోస్. దేశం కోసం ధర్మం కోసం పెంచాల్సి వచ్చిందని అన్నాం అనుకో, ఇక అన్నీ మర్చిపోతారు సార్. అవును కదా, మన తానా ఒక ఆయుధం ఉంది కదా. అంతేకాదు సార్, 4 రోజులు అయితే ఐపీఎల్ ఆట షురువు అవుతుంది. అందరు అదే మోజులో పడిపోతారు, మర్చిపోతారు, ఇదంతా మర్చిపోతారు, గ్యాస్ బండ అంతా మర్చిపోతారు. అదీగాక మీకు తొత్తు మీడియా ఛానల్ ఉన్నాయి, దాంట్లో పోయి కూర్చొని ఇదంతా అఖండ భారతదేశం కోసమే చేస్తున్నామని చెప్పండి, నోరు మూసుకొని పడి ఉంటారు సార్. అదేదో కర్ణాటక గ్యాస్ కొరత వల్ల హోటల్ మూసేసారట కదా. అది మనం ఏం చేస్తాం? ఆడున్నది కాంగ్రెస్ గవర్నమెంట్, వాళ్ళ వల్లనే కొరత వచ్చిందని చెప్తాం, అయిపోయా. మన సర్కార్కే ముందు చూపు లేదంటే? ఇరాన్కు ఇజ్రాయిల్కు నడుమ యుద్ధం వస్తుందని మనం ఏమన్నా కలలు కన్నామా అని చెప్పచ్చు, అయిపోయా. అమెరికా అయిపోయినట్టు ఇన్నందుకే మనకి ఇంత ఇబ్బంది వచ్చిందంటే? ఎప్పుడెప్పుడు ఏదేదో చెప్తాడు సార్, అవన్నీ పట్టించుకోవద్దని చెప్పాలి. మీరు ఏది చేసినా దేశం కోసమే చేస్తున్నా అని చెప్పాలి జనానికి. ఇప్పుడు ఇట్లాంటి యుద్ధాలు వచ్చినప్పుడే 100 పెంచుకుంటూ పోవాలి సార్. ఆ తర్వాత ఓ 10 రూపాయలు 20 రూపాయలు తగ్గించారు అనుకో, మీకు పాలాభిషేకాలు, పూలదండలు మీ ఫోటోలకు అబ్బో మస్తు చేస్తారు సార్. అంతేనంటావా? అంతే సార్. మీరు ఈ జనాల గురించి ఆలోచించడం బంద్ పెట్టి మన చమురు కంపెనీల గురించి, వాళ్ళ లాభాల గురించి ఆలోచన చేయండి, అంతా సెట్ అయిపోతుంది. ముందైతే ఈ ఛాయ్ తాగిరు సార్ మీరు. అవునరా, ఈ ముచ్చట్లన్నీ నీకే తెలుసురా? ఇంతకుముందు మీరు ఇదే చేసేది సార్, కాకపోతే ఏజ్ మీద పడి మీరు అన్నీ మర్చిపోయిల్లు. మీరు ఏం కాదు మీరు దాని గురించి ఆలోచించకూరి, హాయిగా ఉండరు.